నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని పరమేష్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో అందరికీ నోరూరించే బ్రెడ్ హల్వాని చాలా రుచిగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. నిజానికి బ్రెడ్ హల్వా చేయడమే చాలా ఈజీ. అందులో ఈ ప్రాసెస్లో చేయాలే కానీ మరింత రుచిగా ఉంటుంది. చేయడం అంతా కూడా 10 నిమిషాల్లో అయిపోతుంది. మరి నోట్లో కమ్మగా కరిగిపోయే ఈ ఈజీ స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ హల్వా చేయడానికి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. శాండ్విచ్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్కి సైడ్స్కి ఉండే బ్రౌన్ పార్ట్స్ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి. మీరు కావాలంటే వీటితో పాటు కూడా చేయవచ్చు, కానీ వీటిని రిమూవ్ చేస్తే కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసి బాదం, కిస్మిస్, కాజు, బ్లాక్ కిస్మిస్ ఇలాంటివన్నిటిని వేయించి పక్కకు తీసుకోండి. నెక్స్ట్ కొంచెం మనకు కావాలనుకుంటే గీ వేయచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి ఈ బ్రెడ్ పీసెస్ అన్నిటిని వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మరి ఆయిల్ ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వేయండి. ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉండండి. వేయించడం అయిపోయాక మళ్ళీ ఇదే ప్యాన్లో వాటర్ తీసుకొని మనకి క్వాంటిటీని బట్టి షుగర్ వేయండి. షుగర్ వేసి కలుపుతూ ఉండండి. 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. మీకు మంచి కలర్ రావాలంటే కుంకుమ పువ్వు వేయండి. నేనైతే ఏం వేయకుండానే చేశాను. పాకం వచ్చే వరకు ఉంచండి. పాకం కొంచెం ముట్టుకొని చూస్తే మీకు జిగురుగా అనిపిస్తుంది. అప్పుడు స్టవ్ చిన్నగా పెట్టి బ్రెడ్ స్లైస్లని దీంట్లో మునిగేంత వరకు పెట్టండి. ముక్కలకు బాగా అంటించండి. పాకం అనేది బ్రెడ్ ముక్కలకు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించండి. ఇలా కొంచెం సాఫ్ట్ అయ్యాక స్టవ్ ఇంకొంచెం చిన్నగా పెట్టి వీటిని కలుపుతూ ఉండండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత మనం 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఈ బ్రెడ్ హల్వాలో పాలతో పాటు కోవాని కూడా వేస్తుంటారు, కానీ ఇలా ఓన్లీ పాలతో కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పడం మర్చిపోయా, దీంట్లో యాలకుల పొడి కూడా వేయండి. నేను ముందుగానే వేసాను. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం జ్యూసీగా ఉండగానే కొంచెం డ్రై ఫ్రూట్స్, మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మళ్ళీ కొంచెం కలుపుతూ ఉండండి. అంతే, డబల్ కా మీటర్ అయిపోయింది. ఇలా మనం స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా రుచికరంగా చేసుకుంటే బాగుంటుంది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.